అందరికీ నమస్తే అండి. సాధారణంగా నేను చాలా వీడియోల్లో చెప్పాను, రాజకీయం అంటేనే రొచ్చు, రాజకీయం అంటేనే కరప్షన్, ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు, ప్రతి పార్టీ కూడా కరప్షనే అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఈ వీడియో చూస్తున్న టీడీపీ వాళ్ళు, టీడీపీ నిజాయితీ గల పార్టీ, టీడీపీ ఎందుకు కరప్షన్ చేస్తుంది, అవినీతి చేస్తుంది అని అనుకోవచ్చు. ఈ వీడియో చేస్తున్న వైసీపీ వాళ్ళు, వైసీపీ నీతి నిజాయితీ గల పార్టీ అని అనుకోవచ్చు. అందుకే వాళ్ళిద్దరికీ నేను శత్రువు అవ్వచ్చు, వాళ్ళిద్దరూ నన్ను తిట్టిపోయొచ్చు గాక, ఇష్టం వచ్చినట్టు కింద కామెంట్ చేయొచ్చు గాక. కానీ మన రాష్ట్ర రాజకీయంలో ఒక దరిద్రగొట్టు వ్యవహారం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ నుంచి టీడీపీకి ఫండ్స్ వెళ్తున్నాయి అంటే ఎవరైనా నమ్మగలరా? జగన్మోహన్ రెడ్డి గారి బినామీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి టీడీపీకి ఫండ్స్ వెళ్తున్నాయి అంటే ఎవరైనా నమ్మగలరా? నేను ఈ వీడియోలో ఆధారాలతో సహా చూపిస్తా. మీకు ఒక కంపెనీ బాగా గుర్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కాంట్రాక్టులు బాగా ఎక్కువగా దక్కించుకుంటున్న సంస్థ ఏది అంటే మీరందరూ ఇమీడియట్గా కింద కామెంట్ చేస్తారు. కామెంట్ చేయండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కదా, ఒకసారి కామెంట్ చేయండి. అదో కాదో, ఎస్ ఆర్ నో అనేది కామెంట్ చేయండి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, వైసీపీకి తెలుసు, టీడీపీకి తెలుసు, అందరికీ తెలుసు. 92,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుంది. జగన్ ప్లస్ విశ్వేశ్వరరెడ్డి ఇది ఈక్వల్ టు 92,000 కోట్లు. ఏడాది కాలంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు జగన్ సర్కార్ కట్టబెట్టిన కాంట్రాక్టులు, ప్రాజెక్టులు విలువ అక్షరాల 92,000 కోట్లు. అన్ని రకాలు వాళ్ళు ఏం చెప్తే అదే. చిన్న కంపెనీలకు తాళం, 150 కోట్ల విలువైన స్థలము ఇచ్చేశారంట. ట్రాన్స్ఫార్మర్ మీద 69,000 నుంచి 75,000 అదనపు బాధుడు. పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్ ఉన్న ధర కంటే ఇక్కడ ఒక 75,000 ఎక్కువ ఇచ్చేస్తున్నారంట షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి. ఇదంతా ఈనాడులో రాశారు కదా, మీ అందరికీ గుర్తుంది, మీ అందరికీ తెలుసు. సో మరి ప్రతిపక్షం కదా తెలుగుదేశం పార్టీ, ఇదిగో ఒక ట్వీట్ కూడా చేశారు. ఎప్పుడు? డిసెంబర్ 19, 2023 డిసెంబర్ 19, 2023 ట్వీట్ కూడా చేశారు. జగన్ నీ పాపం పండింది, నీ బినామీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో 2 రోజుల నుంచి జరుగుతున్న ఐటీ దాడులపై ఏమి సమాధానం చెప్తావు? ఇన్నాళ్ళు టీడీపీ చెప్పిన వాస్తవాలే నిజం అని కేంద్రం కూడా తేల్చింది. ఇదిగోండి, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గానే చెప్పింది. జగన్ బినామీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ జగన్ బినామీ అని టీడీపీనే అఫీషియల్గా చెప్పింది కదా. మరి జగన్ బినామీ సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీ ఫండ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? జగన్ బినామీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ ఫండ్స్ ఎందుకు తీసుకుంది? అంత కక్కుర్త అంటే మీరు అవినీతి చేయండి, మీ వాటా నాకు ఇవ్వండి అనేగా అర్థం. సో ఎందుకు ఫండ్స్ తీసుకుంది, ఎలా తీసుకుందో నేను ఆధారాలు చూపిస్తా చూడండి. సో అది ఇప్పుడు నేను ఈసీ అఫీషియల్ వెబ్సైట్లో బాండ్ నెంబర్తో సహా చూపిస్తా. అసలు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ నుంచి ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని ఊదరగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ నుంచి ఎందుకు 40 కోట్లు తీసుకున్నారు అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా తేల్చాల్సిన అంశం. తీసుకున్నారా లేదా, నిజమా కాదా అనేది నేను ఇక్కడ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఇదిగో మీ అందరికీ తెలుసు, గూగుల్లోకి వెళ్ళండి, జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ECI.gov.in అని కొడితే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. దీనిలో ఎవరెవరు ఏ పార్టీలకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది తెలియడానికి దీనిలోకి వెళ్ళండి. దీనిలో ఎలక్టోరల్ బాండ్స్ అని ఉంటుంది, ఎలక్టోరల్ బాండ్స్. దీనిలోకి వెళ్ళండి. వెళ్ళి ఇదిగో డీటెయిల్స్ ఆఫ్ నిన్న ఎస్బీఐ సుప్రీంకోర్టుకి ఇచ్చింది, అది ఈసీ కూడా అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది. బాండ్ నెంబర్తో సహా పెట్టారు. ఇది చూస్తే అసలు భాగవతం మనకు తెలిసిపోద్ది. ఇదిగో ఇది ఏ పార్టీకి ఎంతెంత విరాళం వచ్చింది అనేది పార్టీ వైజ్ డేటా, ఓకేనా? ఇది పార్టీ వైజ్ డేటా, ఏ పార్టీకి ఎంతెంత విరాళం వచ్చింది అనేది కదా. ఈ ఫైలు ఏ కంపెనీ ఎంతెంత విరాళం ఇచ్చారు అనే డేటా. ఇక్కడ మనకి ఈ రెండింటికి మ్యాచ్ చేయడానికి ఒకటే ఆధారం, బాండ్ నెంబరే ఆధారం మనకి. ఇదిగోండి, ఇక్కడ బాండ్ నెంబర్ ఉంది చూసారా,
బాండ్ నెంబర్ ఇదే ఆధారం మనకి మ్యాచ్ చేయడానికి. అంటే ఈ కంపెనీ డబ్బులు ఆ పార్టీకి వెళ్ళాయి అని మ్యాచ్ చేయడానికి ఒక్కటే ఆధారం. సో ఇప్పుడు నేను ఒకటి మీకు ఆధారాలతో సహా చూపిస్తా. ఇదిగోండి జాగ్రత్తగా చూడండి. 11 జనవరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 17,066 నెంబర్ బాండు ₹1,00,00,000 ఇచ్చారు, విరాళం ఇచ్చారు. ఆ బాండ్ నెంబరు 17,066 షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు 11 జనవరిని ఇచ్చారు. అది ఎవరికి వెళ్ళింది అనేది చూద్దాం. నేను ఆల్రెడీ చెక్ చేశాను, అది తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. ఇదిగోండి జాగ్రత్తగా మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తా. సో వాళ్ళు 11వ తేదీన బాండ్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ దాన్ని 12వ తేదీన క్యాష్ రూపంలో మార్చుకుంది. ఇదిగోండి తెలుగుదేశం పార్టీ 12 జనవరి తెలుగుదేశం పార్టీ చూశారు కదా, 12 జనవరి తెలుగుదేశం పార్టీ బాండ్ నెంబర్ 17,066. 12 జనవరి తెలుగుదేశం పార్టీ బాండ్ నెంబర్ 17,066. ఇదిగో 11 జనవరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ బాండ్ నెంబర్ 17,066. అలాగే 11 జనవరి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ బాండ్ నెంబర్ 17,070, 17,008, 17,062, 17,034, 17,074, 17,060 ఈ బాండ్ నెంబర్లన్నీ ఉన్నాయి. ఈ బాండ్లన్నీ కూడా ఇదిగోండి తెలుగుదేశం పార్టీ 17,070, 17,008, 17,062, 17,034, 17,060 ఇది. మరి ఎవరు అవినీతి పరులండి? ఎవరు అవినీతి పరులు? ఎవరు సొమ్ము ఎవరు తింటున్నారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోచిపెట్టేస్తున్నారు. అది అందరికీ తెలిసిన వాస్తవం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పాపం టీడీపీ కార్యకర్తలకి ఇదేమీ తెలీదు. పార్టీల పై స్థాయిలో జరిగే బాగోతాలు ఏ పార్టీ కార్యకర్తలకి తెలియదు. నాట్ ఓన్లీ టీడీపీ కార్యకర్తలు అనుకుంటారు మా పార్టీ నిజాయితీ పార్టీ, మా బాస్ నిజాయితీ పరుడు అని. ఎస్ కావచ్చుగాక, మీ కోణంలో నిజాయితీ పరుడే కావచ్చుగాక. కానీ మరి దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీ ఈసీ ఎన్నికల విరాళం తీసుకోవాల్సిన అవసరం ఉందా? అది ఒకసారి ఆలోచించండి. నేనేమి ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను జరిగింది విత్ ఆధారాలతో సహా చెప్తున్నా. జరిగింది మాత్రం ఆధారాలతో సహా చెప్తున్నా. ఇదిగో 11వ తేదీన వాళ్ళు బాండ్లు ఇచ్చారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ 11వ తేదీన బాండ్లు ఇచ్చింది. ఆ బాండ్ నెంబర్లు ఇవి ఆ బాండ్ నెంబర్లు. 12వ తేదీన ఆ బాండ్లు తెలుగుదేశం పార్టీకి చేరాయి. ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకుంది. అర్థమైందా? ఇవి ఆ బాండ్ నెంబర్లు. ఇవి చూస్తే చాలు ఆధారాలు. ఇదిగోండి బాండ్ నెంబర్లు 17,066, 17,070, 17,008, 17,062, 17,034, 17,074, 17,060 ఇవే కదా, ఇవే బాండ్ నెంబర్లు. 17,060, 17,070, 17,008, 17,062, 17,034, 17,000 సేమ్ బాండ్ నెంబర్లు. ఇంకేముంది? ఇదిగోండి చివరి వరకు వెళ్దాం. లాస్ట్ బాండ్ నెంబర్ ఎంత? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ది 17,064, 17,044 అవి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకున్న లాస్ట్ బాండ్ నెంబర్ ఎంత? ఇదిగో 17,078, 17,029, 17,026 అవి ఉన్నాయి. అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు వెళ్ళిన మాట వాస్తవం. 40 కోట్లు ఒకే రోజు వెళ్ళిన మాట వాస్తవం. మరి ఎవరి చెవిలో పూలు పెడతారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి ఎవరు? పాపం ఇది ఈనాడు వాళ్ళు కూడా అనుకోలే, ఈనాడు వాళ్ళు కూడా గెస్ చేయాలి. ఈనాడు వాళ్ళు కూడా మొన్న ఒక 10 రోజుల కిందట ఒక వార్త రాశారు. ఎన్నో తేదీని తెలుసా ఆ వార్త రాశారు? నేను చెప్తాను. 14 మార్చి అంటే ఈరోజు. మరి ఈనాడు ఈ పేపర్ ఉంటుందో లేదో. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే విరాళం వెళ్ళిపోయింది అని రాశారు ఈనాడు వాళ్ళు. 15వ తేదీ అనుకుంటా. ఆ పేపరు ఆన్లైన్లో ఉంటే నేను మీకు చూపిస్తా. పాపం వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇందులో రాయలా ఆగు. వీళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. 15వ తేదీ పేపర్లో రాశారు. 15వ తేదీ పేపర్ మనకు ఆన్లైన్లో దొరకట్లా. పాపం ఈనాడు వాళ్ళకి కూడా తెలియక ఆ షిరిడి సాయి నుంచి ఒకే రోజు వచ్చిన బాండ్లు వైసీపీకి వెళ్ళొట్టాయని రాశారు. కానీ కాదు, అవి తెలుగుదేశం పార్టీకే వెళ్ళాయి. సో
ఇప్పుడు చెప్పండి, ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ టీడీపీకి విరాళం ఇచ్చింది, వైసీపీకి విరాళం ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి 160 కోట్లు ఇచ్చింది. టీడీపీ అధికారంలో లేదు కాబట్టి 25 కోట్లు ఇచ్చింది. అంతే. భారత్ బయోటెక్ టీడీపీకి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది. నార్కో ఫార్మా టీడీపీకి ఎక్కువ ఇచ్చారు. అలాగే మెగా ఇంజనీరింగ్ పోలవరం కాంట్రాక్టర్ టీడీపీకి ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ ఇచ్చారు. సో ఎన్నికల బాండ్ల వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి చరిత్రలు బయటకు వచ్చేస్తున్నాయి. చూసారా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి విరాళం ఇస్తుంది, 40 కోట్లు ఇస్తుంది. అసలు తెలుగుదేశం పార్టీకి అంత కర్మేం పట్టిందన్న జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందుకే నేను ఏ పార్టీ అయినా ఒకటే అని. ఏ పార్టీ అయినా అంతే. రాజకీయ పార్టీలకు విలువలు విజ్ఞత ఏమి ఉండవు. పాపం కార్యకర్తలకు ఉంటుంది. పార్టీల కార్యకర్తలకి విలువలు విజ్ఞత అవన్నీ ఉంటాయి, కానీ పార్టీలకు ఉండవు, పార్టీ పెద్దలకు ఉండవు. అన్నీ వదిలేస్తారు, మొత్తం అన్నీ వదిలేస్తారు. థ్యాంక్ యూ.